బ్రేక్ న్యూస్. ప్రముఖ యూట్యూబర్ నా అన్వేష్ తీరుపై ఆస్ట్రేలియాలోని భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ సంస్కృతిని విమర్శిస్తూ హిందూ దేవతలను కించపరుస్తూ అన్వేష్ చేస్తున్న వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీస్తున్నాయని వారు మండిపడుతున్నారు. నిన్న మెల్బోర్న్ నగరంలో ప్రవాస ఆంధ్రులు తెలుగు ప్రజలు భారీ ఎత్తున సమావేశమయ్యారు. అన్వేష్ తన వీడియోల ద్వారా మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, భారతీయ కల్చర్ ను తక్కువ చేసి మాట్లాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తిని ఆస్ట్రేలియా గెడ్డపైకి ఎప్పటికీ రానియకూడదని వారు ఏకగ్రీవంగా నిర్ణయించారు. అన్వేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆస్ట్రేలియా ఇమిగ్రేషన్ అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలుగు కమ్యూనిటీ నిర్ణయించింది. అతని ఆస్ట్రేలియా వీసాను శాశ్వతంగా రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై స్థానిక పోలీసులను అలాగే సంబంధిత ఎంపీని కలిసి ఫిర్యాదు చేసినట్లు వారు వెల్లడించారు. అన్వేష్ తీరుతో విసుగెత్తిన ఎవరైనా భావోద్వేగంతో అతనిపై దాడులకు పాల్పడితే ఆ ప్రభావం దేశ ప్రతిష్టపై పడుతుందని తెలుగు వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతని వల్ల దేశానికి ఇక్కడి శాంతి భద్రతలకు చెడ్డ పేరు రాకముందే అతనిపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే ఇలాంటి వ్యక్తులను ఏ దేశంలోకి కూడా రానియకూడదని ఆస్ట్రేలియాలోని భారతీయులు విజ్ఞప్తి చేశారు. ఇక ప్రముఖ యూట్యూబర్ నా అన్వేష్ పై అయితే ఇటు ప్రవాస భారతీయులు మండిపడుతున్నారు. ఆయన ఏవైతే భారతీయ సంస్కృతికి సంబంధించి అలాగే హిందూ ధర్మానికి సంబంధించి ఏవైతే కామెంట్స్ చేస్తున్నారో, ఏవైతే వీడియోలు చేస్తున్నారో వాటి పట్ల అయితే వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్వేష్ వీసా రద్దు చేయాలి అంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాలకి రావద్దు అంటూ కూడా అక్కడున్న మంత్రికి ఇప్పటికే విన్నవించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. భారతీయ సంస్కృతిని కించపరిస్తే సహించము అంటూ కూడా వారు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇటు ఆస్ట్రేలియాకు అన్వేష్ ను రానివ్వద్దు అంటూ భారతీయులు విజ్ఞప్తి చేస్తున్నారు. నిన్న ఇటు ఆస్ట్రేలియాకి సంబంధించి మెల్బోర్న్ లో తెలుగు వారంతా కూడా భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం వాళ్ళు నా అన్వేష్ కి సంబంధించి స్థానిక ఎంపీకి వీసా రద్దు చేయాలి అన్వేష్ కు సంబంధించిన వీసా అంటూ వాళ్ళు విన్నవించుకున్నారు. అయితే అన్వేష్ వీసా రద్దుకు కూడా ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నట్లుగానే తెలుస్తోంది. ఇటు ప్రజెంట్ మనం చూసుకోవచ్చు, ఎప్పుడైతే ఇటు సోషల్ మీడియాలో యూట్యూబ్ లో తనకి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఇటు హిందూ ధర్మానికి సంబంధించి అలాగే పురాణాలపై నా అన్వేష్ అనేక కామెంట్స్ చేశారు. ఇప్పటికే అతనిపై పలు ప్రాంతాల్లో కూడా పోలీస్ కేసు నమోదైంది. ఇటు గరికపాటికి సంబంధించిన అతనిపై కూడా ఇటు అన్వేష్ అయితే కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేశారు. సో అనంతరం అతనిపై అయితే ఇటు కేసులు నమోదవుతూ వచ్చాయి. సో ఇప్పుడు చూసుకోవచ్చు, నా అన్వేష్ ఇటు ఆస్ట్రేలియాకి రావద్దు, ఆస్ట్రేలియా గెడ్డపై అడుగు పెట్టొద్దు, అతనికి సంబంధించిన వీసా అంతా రద్దు చేయాలి అంటూ ఇప్పటికే ప్రవాస భారతీయులంతా విజ్ఞప్తి చేస్తున్నారు. హిందూ దేవతలను కించపరుస్తూ అన్వేష్ చేస్తున్న వ్యాఖ్యలకు తన మనోభావాలు దెబ్బతీస్తున్నాయంటూ వారైతే మండిపడుతున్నారు. అన్వేష్ పై ఫిర్యాదు చేయనున్నారు అక్కడి భారతీయులు. అతని ఇమిగ్రేషన్ కి సంబంధించి వీసా రద్దు చేయాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇటు ఇమిగ్రేషన్ అధికారులకు కూడా ఇప్పటికే తెలుగు కమ్యూనిటీ ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. అతని ఆస్ట్రేలియా వీసాను శాశ్వతంగా రద్దు చేయాలి, అలాంటి వారు ఇక్కడ అడుగు పెట్టొద్దు అంటూ భారతీయులైతే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై ఇటు స్థానిక పోలీసులకి అలాగే సంబంధిత ఎంపీని కలిసి వారు ఫిర్యాదు చేసినట్లుగా కూడా వెల్లడించారు. అన్వేష్ తీరుతో ఇటు ఎవరైనా కూడా భావోద్వేగంతో విసుకెత్తిన అతనిపై అయితే దాడులకు పాల్పడితే ఆ ప్రభావం ఇటు దేశ ప్రతిష్టపై పడుతుందంటూ కూడా ఇటు తెలుగు వారైతే మొత్తానికి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక దీనిపై స్పందించేందుకు మనకి ఆస్ట్రేలియా నుంచి వంశీరమణ గారు మనకి లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మొన్న ఈ మధ్య మన అన్వేష్ అనే యూట్యూబ్ ట్రావెలర్ చేసిన అసాంఘిక వ్యాఖ్యలు చాలా జుగుప్సాకరంగాను, అలానే మన తెలుగు సమాజం తలదించుకునే విధంగాను ఉన్నాయండి. దీన్ని నువ్వు ఒక వ్యక్తికి ఒక అభ్యంతరకరమైన విషయాలు ఉన్నాయంటే దాని ఒక సామాన్యమైన ఒక ఒక సరి అయిన పద్ధతి లేదంటే ఒక సరైన వ్యాఖ్యలతోటి కానీ వ్యవహరించాల్సి ఉంటుంది. ఇలా కొంచెం ఫేమస్ అయ్యి దీని మీద అతనికి యాటిట్యూడ్ వచ్చిందో మరి ఆ అహంకార భావం ఏమిటో తెలియదు కానివ్వండి, ఈయన వాడిన పదాలు కానివ్వండి, వాక్యాలు కానివ్వండి ఏ మాత్రం అంగీకరించబడినవి కాదండి మన తెలుగు వారికి. ఎస్పెషలీ ఈ మిడిమిడి జ్ఞానంతో ఈ మన తెలుగు సాంప్రదాయాన్ని, మన తెలుగు దేవుళ్ళు, మన టెంపుల్స్ మీద ఉన్న విగ్రహాల గురించి కూడా తాను చాలా జుగుప్సాకరంగా మాట్లాడాడు. ఇది కేవలం ఆలోచన రాహిత్యం, అలాగే అతనికి అవగాహన రాహిత్యం మూలంగానే వచ్చిందని మేము అందరం ఏకీపిస్తామండి. అండ్ ఇటువంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయడం అనేది మన తెలుగు సమాజానికే చాలా రకమైన ఇన్సల్ట్ లాంటిదండి. దీని పరంగా మన గవర్నమెంట్ కానివ్వండి, మన రాజ్యాంగం కానివ్వండి ఒక చర్యలు తీసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు యూట్యూబ్ కానివ్వండి లేదంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మాట్లాడే మాటల్ని I don't think they should be putting it straight up, unless and until there is a filter. And I think the government should come across with some measures, make sure that they control and monitor what is coming out in the social platform andi. Endukante ila maatladam anedi manandariki చాలా అవమానకరమైన విషయం అండి. అంటే వంశీరమణ గారు, అంటే మీరు ఎంబసీకి అయితే కంప్లైంట్ చేస్తారు కాబట్టి కంప్లైంట్ చేసిన తర్వాత ఎంబసీ అధికారుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది, అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికి అయితే మేము చూస్తున్నామండి. ఇప్పుడు ఇక్కడ హాలిడే సీజన్, కానీ మేము ఫర్దర్ యాక్షన్స్ వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా వస్తుంది అనేది మేము ఎదురు చూస్తున్నామండి. బికాస్ స్టిల్ టుడే ఇక్కడ హాలిడే టైం కాబట్టి మేబీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ అవుట్కమ్ బై నెక్స్ట్ వీక్ అండి. సర్టన్లీ విల్ కీప్ యూ పోస్టెడ్ వన్స్ వీ గెట్ అన్ అప్డేట్ అండి దాని మీద. అంటే గతంలో ఎప్పుడైనా నాన్ వెజ్ కి సంబంధించిన వీడియోలు చూసారని? అంటే ఎప్పుడు కూడా ఆయన ఏదో ఒక ట్రోలింగ్ చేస్తూనే ఉంటాడు, ఆడవాళ్ళ మీద కూడా కొన్ని కామెంట్స్ చేస్తూ మాట్లాడతాడు. అండ్ అలాగే ఆయన ఎప్పుడైతే బ్యాంకాక్ వెళ్తారో బ్యాంకాక్ లో అమ్మాయి ఇలా ఉన్నారు, ఇండియా అమ్మాయి ఇలా ఉంటారు, చూసి నేర్చుకోండి అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఎప్పుడైనా అలాంటి వీడియోలు చూసారా? గతంలో ఎప్పుడైనా కంప్లైంట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? అంటే అక్కడ మన భారతీయులంతా కలిసి కంప్లైంట్స్ ఎప్పుడైనా చేస్తారా, లేదంటే ఇదే మొదటిసారి అనుకోవచ్చా? ఇది కొంచెం క్రాస్ అయ్యాడండి లిమిట్స్ మనిషి. సో దీని మూలంగానే మేము ఇంత ముందు వరకు ఇంతమంది యాక్షన్స్ తీసుకోలేదు. బికాస్ ఇట్ వాస్ జస్ట్ నార్మల్ ట్రావెల్ బ్లాగ్స్ కాబట్టి we didn't want to get into interfere because everyone is busy in their own life. కానీ ఇప్పుడు ఇతను హీస్ క్రాసింగ్ హిస్ లైన్స్. ఇందుమూలన ఏంటంటే మేము ఇప్పుడు ఇమిగ్రేషన్ మినిస్టర్ కూడా అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నామండి నెక్స్ట్ వీక్ కలవడానికి. సో వన్స్ వీ గెట్ అన్ అపాయింట్మెంట్ విత్ ఇమిగ్రేషన్ అథారిటీస్ హియర్, మా ఇక్కడ సుబ్బారావు గారు కానివ్వండి, రామ్ గారు, గోపి గారు, మేమందరం ఒకసారి వెళ్ళి కలిసి దీని మీద తగిన చర్యలు తీసుకుందామని మా తరఫున మెమో ఇద్దామని ఆలోచిస్తున్నామండి. ఓకే, అంటే జస్ట్ వెయిటింగ్ ఫర్ ది అపాయింట్మెంట్ అండి. అంటే ఇప్పుడు ఒకవేళ నా అన్వేష్ ఆస్ట్రేలియాకు వస్తే మీరు ఎలాంటి బుద్ధి చెప్తారంటే, వచ్చే అవకాశం లేకుండా మీరు చేస్తున్నారు, ఇఫ్ ఇన్ కేస్ ఎంబసీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకుండా ఆయన ఆలోపే ఒకవేళ ఆస్ట్రేలియా వస్తే మీరు ఎలా రెస్పాండ్ అవుతారండి? ఆబ్వియస్లీ ఖండిస్తామండి. ఇక్కడ మన తెలుగు కమ్యూనిటీ మెంబర్స్ చాలా మంది ఉన్నారు. అలానే ఇక్కడ మన వాళ్ళు చాలా అగ్రెసివ్ గా కూడా ఉన్నారు దీని మూలంగా. అండ్ హిందూ అసోసియేషన్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. వాళ్ళందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అండ్ వీ వాంట్ టు టేక్ ఏ సివియర్ యాక్షన్ అండి. ఆబ్వియస్లీ ఇఫ్ ఇన్ కేస్ ఈ కమ్స్ అహెడ్ బిఫోర్ ద యాక్షన్స్ బీన్ టేకెన్ బై ద ఇమిగ్రేషన్ అథారిటీస్, వీ మే కండెమ్ దిస్ ఎట్ ద ఎయిర్పోర్ట్ ఓన్లీ విత్ ఆల్ ది హిందూ అసోసియేషన్స్ అండ్ తెలుగు కమ్యూనిటీ గ్రూప్స్. ఓకే, అంటే వంశీ గారు మీరు చెప్తున్నట్లుగా ఇప్పటికే అతని మీద చాలా ఏరియాస్లో ఇటు కేసెస్ ఫైల్ అయ్యాయి, ఇండియాలో కూడా చాలా మంది కేసెస్ ఫైల్ చేసిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఇన్ కేస్ ఆయన ఆస్ట్రేలియాలకు వస్తే ఆయన చేసిన వ్యాఖ్యలకి సంబంధించి ఇటు ఆస్ట్రేలియాలోని ఉన్న మన ఇండియన్స్ అతనిపై దాడి చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఏమండి, మనందరం ఇక్కడ చదువుకున్న వాళ్ళం, సభ్యతా సంస్కారం ఉన్నవాళ్ళం కాబట్టి దాడి చేయడం అంతవరకు పోగానండి మేము ఎయిర్పోర్ట్ దగ్గరే దీన్ని ఖండించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
And moreover, we are going to take a strict actions as soon as possible next weekend, Andy. So I don't think he'll be able to travel as before it. But even if in case he comes through, we will obviously condemn it at the airport itself. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ ఆయన ఆస్ట్రేలియాలోకి వస్తే అంటే అసలు ఆస్ట్రేలియాలో శిక్ష పడే అవకాశం ఉంటుందనుకోవచ్చు. ఒకవేళ అతనికి పోలీసు అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటే ఎటువంటి శిక్ష పడాలనుకుంటున్నారండి మీరు? అది మేము తదుపరి రేపు ఇమిగ్రేషన్ అథారిటీస్ కలిసిన తర్వాత మేము దాన్ని బట్టి మీకు ఏమన్నా కమెంట్ చేయగలమండి. బికాస్ వీఆర్ స్టిల్ ఇన్ టాక్స్ విత్ ఇమిగ్రేషన్ అథారిటీస్. వన్స్ వీ టాక్ టు దెమ్ వీ కెన్ కీప్ యూ పోస్టెడ్ వాట్ యాక్షన్స్ కెన్ బి టేకెన్ అగేన్స్ట్ హిమ్ ఇఫ్ ఇన్ కేస్ హీ ల్యాండ్స్ ఇన్ ఆస్ట్రేలియా. అంటే ఇప్పుడు ఒకటి భారతీయ అంతా కూడా ప్రపంచం అంతా భారతీయ సంస్కృతిని గౌరవిస్తుంది. మీకు కూడా తెలుసు, అంటే అక్కడున్న ఫారినర్స్ కూడా మన భారతీయ సంస్కృతిని గౌరవిస్తూ ఉంటారు. కానీ ఇతరు మాత్రం దానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తారు. అంటే అసలు ఉద్దేశం ఏంటి? ఆయనకి మెంటల్ ఎబిలిటీ సరిగ్గా లేదనుకోవచ్చా, లేదంటే కావాలనే యూట్యూబ్లో వ్యూస్ కోసమే ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చు? అసలు ఆయన కండిషన్ని బట్టి అసలు ఏం అర్థం చేసుకోవాలంటారు? వాట్ వీ నోటీస్డ్ అండి, బికాస్ కంటెంట్ is the king for him, what we understand according to his videos and all. Content is the king. So ఆ కంటెంట్ రావడం కోసం అనే దానికోసం ఆయన ఎంతవరకు వెళ్తారనేది దిస్ ఇస్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్. అండ్ ఐ థింక్ దిస్ టైమ్ ఇట్ క్రాస్ ద లిమిట్స్ అండి. ఓకే. యా అంటే హిందూ దేవతలను కూడా కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటే ఆయన ఒక ఆనందం పొందుతున్నాడు అనుకోవచ్చు ఇలా వ్యాఖ్యలు చేయడం పట్ల? That we have to leave it to his mental status, Andy, and I think it is, I can't really comment, but maybe that's not the right thing what he has done. And మన హిందూ దేవుళ్ళని అలా మాట్లాడడం కూడా చాలా తప్పని మా ఉద్దేశం అండి. అండ్ ఆబ్వియస్లీ అండి, సి ఇఫ్ యూ వాంట్ టు కమెంట్ దాని మీద ఆయనకు ఒక అవగాహన కానివ్వండి, అసలు దాని మీద ఇంతకుముందు ఏమన్నా చదివి పోని గ్రంథాలు కానీ, లేదంటే దాని ఇప్పుడు టెంపుల్స్ ఎందుకు అలా బిల్డ్ చేశారు దాని మీద ముందు అవగాహన తెచ్చుకుని ఆయన కమెంట్ చేయవలసింది. సో అది ఎట్లా అంటే, ఇప్పుడు కనక సింహాసనం మీద సొనకమ్మను కూర్చున్న బెట్ట అని ఒక సామెత ఉందండి. ఇప్పుడు ఎక్కడా లేని వాళ్ళకి ఒక్కసారిగా అవన్నీ అందేసరికి ఈజ్ నాట్ ఇన్ సిచ్యువేషన్ టు అండర్స్టాండ్ వాట్ హిస్ లిమిట్స్ ఆర్, బట్ అండ్ హీస్ క్రాసింగ్ హిస్ లిమిట్స్ అల్టిమేట్లీ. ఇప్పుడు నాన్ వెజ్ ఇతర దేశాలకు వెళ్తే అక్కడ కూడా అడ్డుకునే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చు. అంటే ఎక్కడా వెళ్లకుండా మొత్తానికి ఆయనకి ఇప్పుడు మన తెలుగు వారి మనోభావాలు దెబ్బతీసిందంటే ఇప్పుడు ఆస్ట్రేలియా అనే కాదు కదండి, మన తెలుగు వారు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్నారు, వ్యాప్తి చెంది ఉన్నారు. అలాగే మన వాళ్ళు బాగా స్థిరపడి ఉన్నారు ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో. ఇట్స్ హర్టింగ్ ఎవ్రీ హిందూ అండ్ ఎవ్రీ తెలుగు ఫీలింగ్స్ అండి 100%. సో ఆబ్వియస్లీ ఇప్పుడు మాకు తెలిసిన కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయండి అదర్ స్టేట్స్ లైక్ లండన్ కానివ్వండి, అట్లనే యుఎస్ లో మా కమ్యూనిటీస్ వాళ్ళు ఉన్నారు. సో మేము మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు కూడా సేమ్ ఇటువంటి ఆలోచన విధానాన్ని వ్యక్తపరుస్తున్నారు. అంటే మీరు ప్రవాస భారతీయులంటే అసలు ఎంతమంది నిన్న మీటింగ్ అరేంజ్ చేసుకుని అతనిపై కంప్లైంట్ చేశారు? ఇటు ఎంబసీ నుంచి ఇంకా ఎటువంటి రెస్పాన్స్ కాలేదు కాబట్టి నెక్స్ట్ ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారండి మీరు? బేసికలీ ఇక్కడ మాకు రిప్రజెంటేటివ్స్ ఉన్నారండి. ఇప్పుడు తెలుగు అసోసియేషన్స్ కానివ్వండి, అలాగే హిందూ కమ్యూనిటీస్ కానివ్వండి. సో ఆబ్వియస్లీ మా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. సో మేము ముఖ్యమైన వాళ్ళందరం వెళ్ళి ఇమిగ్రేషన్ అథారిటీస్ తోటి, ఎందుకంటే అందరం వెళ్ళడం సాధ్యపడదు కాబట్టి మా రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరం కలిసి మేము ఒక అపాయింట్మెంట్ ట్రై చేస్తున్నాము నెక్స్ట్ వీక్ కి. So obviously we will see how legally we can proceed on this aspect, Andy, and certainly we'll keep you posted on this aspect, okay. Once we get an update. ఎందుకంటే ఇప్పుడు హాలిడే సీజన్ అండి, ఇది మేము ఇంతకు ముందే యాక్షన్ తీసుకుందాం అనుకున్నాం కానివ్వండి. మీకు ఇక్కడ ఆస్ట్రేలియాలో జనరలీ ఈ డిసెంబర్ జనవరి టైం అనేది చాలా స్లో టైం. ఇట్ కైండ్ ఆఫ్ ఎ షట్ డౌన్ టైం అనుకోండి. సో ఆబ్వియస్లీ మోస్ట్ లైక్లీ స్లోలీ పీపుల్ విల్ గెట్ టు వర్క్ ఫ్రమ్ టుమారో. ఇప్పుడు మీకు ఇండియన్ కాన్సులేట్ లో కూడా ఇప్పుడు పాస్పోర్ట్ రెన్యూవల్స్ కానివ్వండి, దేనికి కానివ్వండి మీకు 21st వరకు అపాయింట్మెంట్స్ లేవండి ఇప్పుడు ఆస్ట్రేలియాలోని. ఇండియన్ కాన్సులేట్ గురించి చెప్తున్నా. సో అట్లాంటిది ఇంకా ఆస్ట్రేలియన్ అథారిటీస్ తోటి ఆబ్వియస్లీ దే విల్ బి స్లిట్ ల్యాగ్ ఇన్ ద ప్రాసెస్, బట్ సర్టన్లీ వీల్ యాక్ట్ అకార్డింగ్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే. అంటే వంశీ గారు ఎప్పుడైతే తన మీద కేసులు ఫైల్ అవ్వడం కానివ్వచ్చు, అందరూ ఇటు గరికపాటికి సంబంధించి కూడా ఇటు నాన్ వెజ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు, కొన్ని వీడియోలు కూడా పోస్ట్ చేశారు. సో తర్వాత జరిగిన పరిణామాలన్నింటినీ మనం చూస్తే అతను క్షమాపణ కూడా చెప్పాడు. అంటే 2026లో నేను చేంజ్ అవుతాను, రోజుకి కొన్ని గంటలు మాత్రమే వర్క్ చేస్తాను అంటూ కూడా చెప్పాడు. సో అది అన్నిటికైనా భయపడే అలాంటి వ్యాఖ్యలు చేశారనుకోవచ్చా, లేదంటే ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు అన్న పాశ్చాత్తాపంతో ఆయన ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అనుకోవచ్చు? అంటే మొత్తానికైనా నేను మారిపోయాను అని చెప్తున్నాడు. సో ఆయన మారాడని అనుకోవచ్చు అంటారా?
అది చాలా కష్టం అని నా ఉద్దేశం అండి. ఆబ్వియస్లీ దెర్ ఇస్ ఎ థ్రెట్ ఫర్ హిమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వ్యూవర్స్ కమింగ్ డౌన్. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ తగ్గడం అనేది అందరూ గమనించవచ్చు. అది పబ్లిక్ ప్లాట్‌ఫామ్ లో అవైలబుల్ ఉంది కాబట్టి. సో మెయిన్ ఇష్యూ ఇక్కడ ఏంటంటే అండి, ఇట్స్ నాట్ క్షమాపణ కాదండి. ఇది ఎట్లా అంటే అండి, ఈయనకి ఒక పరివర్తన రావాలి. ఇప్పుడు మీరు ఆయన వీడియోస్ కనుక చూసినట్లయితే 1 ఇయర్ బ్యాక్ కూడా ఆయన కొన్ని వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా చాలా జుగుప్సాకరంగా మాట్లాడాడు. మళ్ళీ దానికి ఈ కమ్ బ్యాక్ అండ్ సేయింగ్ సారీ ఫర్ ఆల్ దట్. లైక్ మొన్న గ్యాంబ్లింగ్ ఇష్యూ అయిన చూడండి, అప్పుడు ఒక తల్లిని కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్ ని కానివ్వండి, చాలా బ్యాడ్ వర్డ్స్ వాడడం కానివ్వండి, ఆయన వాడిన పదజాలం అన్యాక్సెప్టబుల్ అండి. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ అన్ ఇమ్మీడియట్ అంత తొందరగా చేంజ్ అవుతారని మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది మన పొరపాటు అవ్వచ్చండి మోస్ట్లీ. ఓకే. అంటే వంశీ గారు, ఇప్పుడైతే మీరు కంప్లైంట్ చేశారు, ఇంకా వేరే వేరే ప్లేసెస్లో కూడా కంప్లైంట్లు రైజ్ అవుతున్నాయి కాబట్టి మీరు అక్కడి నుంచి ఎంబసీ నుంచి ఎటువంటి సమాధానం వస్తుంది అని అనుకుంటున్నారు? అంటే పాజిటివ్గా రియాక్ట్ అవుతారని అనుకుంటున్నారా? అంటే ఎందుకంటే ఇప్పటికే అతని మీద చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది కాబట్టి ఆయన ఛానల్ని కూడా బ్యాన్ చేసే వరకు వెళ్తుంది కాబట్టి ఛానల్ బ్యాన్ చేస్తేనే బెటర్ అంటారా? That I leave it to our Indian government authorities అండి, because obviously this is something which has to be taken decision already. ఇప్పుడు మీకు జ్యుడిషియరీ, ఇప్పుడు మన సుప్రీం కోర్టు కూడా మొన్న ఈ మధ్య ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఇఫ్ ఇన్ కేస్ ఎనీవన్ యూజింగ్ ఎనీ లాంగ్వేజ్ అగైనెస్ట్ any individual, that has to be condemned, and that has to be action by the police department. So అందుమూలన I think ఈ ఛానల్ క్యాన్సిల్ చేయడం అనేది ఆబ్వియస్లీ గవర్నమెంట్ తరఫున యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందండి. అండ్ ఆబ్వియస్లీ వి వెల్కమ్ దట్ యాక్షన్ ఇఫ్ దట్ కెన్ బి పాసిబుల్. అండ్ ఇంకొకటి, నాన్ వెజ్కి ఎంతమంది అయితే ఇప్పుడు నెగిటివిటీ ఉన్నారో, సో దానికి బిఫోర్ అతని మీద చాలా మంది పాజిటివ్గా కూడా రియాక్ట్ అయ్యేవారు, పాజిటివ్గా అతనికి ఇంకా ఫాలోవర్స్ పెరగడం కానీ అలా జరిగాయి. సో అలాంటి వారికి మీరు ఏం చెప్తారంటే, ఇలాంటి కంటెంట్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి, సో మీరేం చెప్తారు వాళ్ళకి? ఏమండి, I don't think even the previous viewers are encouraging this sort of content what is recently come across, right? So obviously అంతకుముందు అతను ట్రావెల్ బ్లాగ్స్ చేశాడు. ఆబ్వియస్లీ అంటార్టికా కానివ్వండి, there were some good videos too. I don't deny his work, but the viewers encourage the good anywhere అండి. ఇప్పుడు మనం మంచి సినిమా వస్తే మంచిని ఎంకరేజ్ చేస్తామండి. అదే మంచి సినిమా, మంచి డైరెక్టర్ ఒక్కసారిగా if in case he is going in the wrong track, obviously people will not welcome the wrong track but still appreciate, okay, అంతకుముందు బాగా చేసేవాడు అనే మాట ఉంటుంది కదండి. సో ఇప్పుడు కూడా I think strongly believe maybe his attitude of that he's getting better than anyone else or whatever it is, now he's literally crossing his limits and a lesson has to be taught in this particular situation అండి. ఓకే, థ్యాంక్ యూ వంశీ గారు. Yeah. రైట్, ప్రెసెంట్ చూసుకోవచ్చు, ఇటు ప్రముఖ యూట్యూబర్ నా అన్వేష్ తీరుపై అయితే ఇటు ఆస్ట్రేలియాలోని భారతీయులంతా ఒక్కటై అతనిపై కంప్లైంట్స్ రైజ్ చేస్తూ ఉన్నారు. ఇటు ఆస్ట్రేలియాకి రావద్దు, వీసా రద్దు చేయాలి అంటూ కూడా ఇటు ఎంబసీకి అయితే కంప్లైంట్ చేస్తున్నారు. ఏదైతే అతను భారతీయ సంస్కృతిని కించపరుస్తూ హిందూ మతాలకి సంబంధించి అలాగే పురాణాలకి సంబంధించి కొన్ని వ్లాగ్స్ చేశాడు, దానికి సంబంధించిన కామెంట్స్ పై అయితే ఇటు తెలుగు వారంతా నిన్న మెల్బోర్న్లో భేటీ అయ్యి అనంతరం అతనిపై వీసాకి సంబంధించి రద్దు చేయాలి, అతనిపై చర్యలు తీసుకోవాలి అంటూ నిన్న స్థానిక ఎంపీకి అయితే విన్నవించుకున్నారు. అయితే ఇటు అన్వేష్ వీసా రద్దుకు సంబంధించి కూడా ఇప్పుడు ముమ్మర ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సో అంతకుముందు ఇటు ఆస్ట్రేలియాలో ఎవరైతే తెలుగు కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కంప్లైంట్స్ రైజ్ చేశారో, ఇటు రేపు దీనికి సంబంధించి కూడా ఒక అప్డేట్ వస్తుంది అంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో అసలు అన్వేష్ దీనికి సంబంధించి ఎటువంటి కామెంట్స్ చేశారో ఒకసారి చూద్దాం. అభివృద్ధి చూడండి, దొంగలారా కాదు. ఇప్పుడు ఇక్కడ థాయిలాండ్ మీ ఆడపిల్లలు వస్తే సేఫ్గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ మన ఇండియాలోని రేప్ అయిపోయి వెళ్ళిపోతుంది. 60,000 రేపులు చేశారు. అది కాకుండా విదేశీయులు ఎన్ని మంది, 197 దేశాల వాళ్ళు వస్తారు. వాళ్ళు మీరు చూడండి, 197 దేశాల వాళ్ళు ఈ థాయిలాండ్కి వచ్చి సేఫ్గా వెళ్తున్నారు. మన ఇండియా జర్మన్ అమ్మాయి వచ్చింది, రేప్ చేశారు. బ్రెజిల్ అమ్మాయి వచ్చింది, రేప్ చేశారు. ఇజ్రాయెల్ అమ్మాయి వచ్చింది, రేప్. ఏ అమ్మాయి వస్తే ఫారినర్స్ని రేప్ చేయడమే, మనుషుల్ని రేపులు చేయడమే, కుక్కల్ని, ఆవుల్ని, గేదెల్ని రేపులు చేసుకుంటూ ఉంటే మళ్ళీ నేను సీతమ్మని అన్న, అరే తప్పు అయిపోయింది క్షమించరా అంటే మీరు రేపులు చేసుకుంటూ ఆడదానికి స్వేచ్ఛ లేకుండా చేసి ఇలాగా ఉంటే ఇక దేశం ఇంకెక్కడికే వెళ్ళిపోతుంది. ఈ థాయిలాండ్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్, జీడిపి ఎదుగుదల చూడండి.
ప్రతి సంవత్సరం. అందుకే ఒకసారి థాయిలాండ్ వచ్చి సావండి, మీకు అర్థమవుతుంది దేశం ఏంటో ఏటో, శుభ్రం అంటే ఏటో అన్నీ మీకు అర్థమవుతాయి. నువ్వు ఇంకా అదే అటుకొని పిసుక్కున్నావు అనుకో సంకనాసిపోతావు. ఎవరు నువ్వు, నీ బతుకు, మనం ఉన్న సిచ్యువేషన్. తెలాబులో నేను వీడియోలు చేస్తూనే ఉంటాను, నువ్వు కమెంట్లు ఎట్టలాక చచ్చిపోవాలి. అలా ఒకటి పెడతావు, నేను రోజు ఒక 5 వీడియోలు చేస్తాను, 10 రోజులు చేస్తాను, 100 రోజులు చేస్తాను, నేను సంవత్సరం అంతా చేస్తాను, తెలాబులో చేస్తూనే ఉంటాను. నీకు పిచ్చెక్కిపోవాలి. థాయిలాండ్ అభివృద్ధి రైట్. ప్రెసెంట్ చూసుకోవచ్చు నా అన్వేష్కి సంబంధించి ఇటు ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే మనం విన్నాము. ఇటు థాయిలాండ్ వస్తే అటు మహిళలపై ఏ విధంగా రెస్పెక్ట్ ఉంటుందో, అక్కడ ఎంత భద్రత ఉంటుందో చూసుకోవచ్చు. ఇటు ఇండియాలో అలాంటి భద్రత లేదు అంటూ కూడా ఆయన ఇండియన్స్ని కించపరుస్తూ మాట్లాడుతున్న వ్యాఖ్యలపై అయితే ఇప్పటికే నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు. ఆయనకి సంబంధించి ఇప్పటికే ఒక్కొక్కరిగా ఫాలోవర్స్ అంతా కూడా తగ్గిపోతున్న సిచ్యువేషన్ మనం చూసాం. సో ఇప్పుడు అతను ఏదైతే ఆస్ట్రేలియాకి వెళ్తూ ఉన్నాడో, సో దానికి సంబంధించిన వీసాని రద్దు చేయాలి అంటూ అక్కడున్న భారతీయులు అంతా కూడా ఒక్క తాటిపైకి వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి చూసుకోవాలి, అతనిపై కంప్లైంట్స్ అయితే ఒక్కొక్క చోట్ల కేసులు నమోదవుతున్నాయి. ఇటు ఇండియాలో కూడా అతనిపై అనేక ప్రాంతాల్లో ఇప్పటికే కేసులు ఫైల్ అయ్యాయి. ఇటు గరికపాటికి సంబంధించిన వ్యక్తులు కూడా అతనిపై అయితే కేసులు నమోదు చేశారు. ఇటు పోలీసులు ఎటువంటి సెక్షన్స్ కింద కేసులు ఫైల్ చేస్తారు, ఎటువంటి రియాక్షన్స్ ఇస్తారు, అండ్ అలాగే ఇప్పుడు ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు కాబట్టి నా అన్వేష్ దీనికి సంబంధించి ఇంకా స్పందిస్తారా అనేది కూడా చూడాలి. సో ఇప్పుడు వీసా రద్దుకు సంబంధించి కూడా ముమ్మర ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. వాటిగా దీనిపై స్పందించేందుకు మనకి ఎవరైతే నా అన్వేష్ మీద కంప్లైంట్ రేజ్ చేశారో దాంట్లో ఒక వ్యక్తి రాము గారు మనకి లైన్ లో అందుబాటులో ఉన్నారు ఆస్ట్రేలియా నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ రాము గారు, మీరు అన్వేష్ పై అయితే కంప్లైంట్ చేశారు. సో ఎటువంటి రియాక్షన్ వచ్చింది అనుకోవచ్చు? అసలు అతని మీద ఏమని కంప్లైంట్ రైజ్ చేశారు? యాక్చువల్లీ మేము ఇప్పుడు సాటర్డే సండే అండి, వీకెండ్ ఇక్కడ మేము యాక్చువల్లీ లోకల్ పోలీస్ని అప్రోచ్ అయ్యాము ఇనిషియల్గా. ఫస్ట్ అయితే వాళ్ళు ఇచ్చిన సజెషన్స్తో వాళ్ళు ఏమన్నారంటే, అతను విజిటర్ కాబట్టి ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ డైరెక్ట్గా అప్రోచ్ అయితే ఇంకా బెటరు, మీరు మేము ఇచ్చిన నోట్ అయితే వాళ్ళు తీసుకున్నారు కానీ వాళ్ళ సజెషన్ ప్రకారము ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ని అప్రోచ్ అవ్వమన్నారండి. సో మేమేం చేసామంటే మా లోకల్ ఎంపీని అప్రోచ్ అయ్యాం. మేము లోకల్ ఎంపీని అప్రోచ్ అయ్యి ఇట్లా వివరాలు చెప్పాము. ఇట్లా ఇతను విజిటర్గా మనకి రీసెంట్గా ఆస్ట్రేలియాకి వచ్చాడు, బట్ యాక్చువల్గా ఇతను ఇప్పుడు ఇండియాలో హిందూ రిలీజన్ మీద చాలా సీరియస్ అబ్యూస్ కామెంట్స్ చేస్తున్నాడు, లాంగ్వేజ్ వాడుతున్నాడు, హిందూ కల్చర్ని అబ్యూజ్ చేస్తున్నాడు, హిందూ టెంపుల్స్ని, గాడ్స్ని, గాడెసెస్ని అబ్యూజ్ చేస్తున్నాడు. ఇది మా ఇక్కడ హిందూస్ మీద బాగా ఇంపాక్ట్ పడుతుంది. రియల్లీ అతను చేసే డెరిగేటరీ కామెంట్స్ వల్ల మాకు చాలా డిస్టర్బ్ అవుతున్నాము. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. అతన్ని మనం ఆస్ట్రేలియాకి విజిటర్గా కూడా అలౌ చేసాము. ఇలాంటి వాడిని మనం విజిటర్గా అలౌ చేయకూడదు. హీ హ్యాస్ లాస్ట్ ఆల్ హిస్ కేపబిలిటీ టు విజిట్ ఆస్ట్రేలియా. సారీ టు డిస్టర్బ్ యు, కొంచెం మీరు వెనక్కి వెళ్తే మీరు వీడియో క్లియర్ గా కనిపిస్తాను. యా ఓకే. సో ఇలాంటి అతన్ని మనం ఆస్ట్రేలియాకి విజిట్ చేయకూడదని ఎంపీ గారికి చెప్పడం జరిగిందండి. సో ఇదేంటంటే అండి, మనకి ఇంకోటి మేము ఎంపీ గారికి ఏం చెప్పామంటే, ఇతను హిందూయిజం ఒక్కటే కాకుండా హిందూ ప్రాక్టీస్ను కూడా ఇతను ఇన్సల్ట్ చేస్తున్నాడు, హిందూ ఉమెన్ ప్రాక్టీస్ని, కల్చర్ని కూడా ఇన్సల్ట్ చేస్తున్నాడు. ఇండియాని కూడా కామెంట్స్ చేస్తున్నాడు. ఇండియా నుంచి వచ్చిన ఇతను ఇండియాని కూడా కామెంట్స్ చేస్తున్నాడు, చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు అందరినీ. సో మేము యాజ్ అ కమ్యూనిటీ పరంగా, కమ్యూనిటీ ఆర్గనైజేషన్ పరంగా ఇతను అలౌ చేయొద్దు. అలౌ చేస్తే మా కమ్యూనిటీ నుంచి ఎవరో ఒకరు రియాక్షన్ అవ్వడం జరుగుతుంది, అతనిపైన దాడి చేయడం జరుగుతుంది, వైలెన్స్ క్రియేట్ అవుతుంది. సో అందుకని మేము ముందే ఆస్ట్రేలియా గవర్నమెంట్కి వార్నింగ్ లాగా, హెడ్సప్ లాగా ఇస్తున్నాము, ఇతను అలౌ చేస్తే ఈ ప్రమాదం ఉంది అని. దాని ప్రకారం ఆయన ఇమిగ్రేషన్ మినిస్టర్కి రిఫర్ చేస్తున్నారండి. రేపు మండే అండి, రేపు ఇమిగ్రేషన్ మినిస్టర్ ఆవిడ లేడీ అండి, ఉమెన్ ఇమిగ్రేషన్ మినిస్టర్, ఆవిడ రేపు అపాయింట్మెంట్ ఇస్తే రేపు ఇక్కడ మా తెలుగు సంఘాల తరపు నుంచి మెంబర్స్ కొంతమంది వెళ్ళి రిటర్న్గా అన్ని ప్రిపేర్ చేసుకున్నామండి. అతను చేసిన కామెంట్స్ ఏంటి, వీడియోస్ ఏంటి, ఎవిడెన్స్ ఏంటి అన్నీ. దాని ప్రకారంగా అతని ఎగ్జిస్టింగ్ వీసా ఆల్రెడీ యాక్టివ్గా ఉంటే రివోక్ చేయమని ఇమీడియట్లీ, లేదు అంటే రెన్యూ చేయొద్దని నెక్స్ట్ టైం ఆస్ట్రేలియాకి అతను రావద్దు.
వస్తే గ్యారంటీగా వాయిలెన్స్ ఎరప్ట్ అవుతుంది హిందూ కమ్యూనిటీ నుంచి అనేది మా రిక్వెస్ట్ అండి. ఓకే. అంటే రాము గారు, ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో కంప్లైంట్ చేశాము, అక్కడున్న పోలీస్ వాళ్ళు ఇటు ఇమిగ్రేషన్ అధికారులకు కానివ్వచ్చు, అలాగే అక్కడున్న వాళ్ళకి కంప్లైంట్ చేస్తే బాగుంటుందని వాళ్ళు సజెషన్ ఇచ్చారు. కాబట్టి ఒకవేళ అక్కడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే నెక్స్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? రెస్పాన్స్ రాదు అని అనుకోవట్లేదండి, గ్యారంటీగా రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నాం. ఎందుకంటే మేము ఇక్కడ లోకల్ సిటిజన్స్ అండి, ఇండియన్ నేషనల్స్, ఆస్ట్రేలియన్ సిటిజన్స్. ఇక్కడ మేము వాళ్ళ ఆస్ట్రేలియా గవర్నమెంట్కి ఫస్ట్ ప్రయారిటీ, మేమే ఫస్ట్ ప్రయారిటీ. అతను విజిటర్ కాబట్టి అతని కన్నా మాకే ప్రయారిటీ ఇస్తారు. మేము ఇక్కడ ఎఫెక్ట్ అవుతున్నామండి అతని వాడే లాంగ్వేజ్ వల్ల, కామెంట్స్ వల్ల. మేము ఎంతో ప్రెస్టీజ్గా, రిలీజియస్గా రోజు మేము నమ్ముకునే ఏదైతే మా రిలీజన్ ప్రాక్టీస్ ఉందో, హిందూ రిలీజన్ని, అతను అలా కామెంట్స్ చేయడం వల్ల అది సీరియస్లీ ఎఫెక్టింగ్ అవర్ హెల్త్ అండి. బాగా హెల్త్ డిస్టర్బ్ అవుతున్నాము. అతను ఇంకోటండి, అవినాష్ అనే అతను ఇండియాలో పుట్టి ఇండియా నుంచి అన్ని కంట్రీస్ తిరిగి అతను హిందూయిజం మీద కామెంట్స్, హిందూ దేవతల మీద కామెంట్స్, కల్చర్ మీద కామెంట్ చేసే దమ్ము ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందండి? అతను ఏమనుకుంటున్నాడు అసలు అతని గురించి? ఇండియా వేరే కంట్రీస్లో ఎన్ఆర్ఐస్ హిందూస్ ఉండరు అనుకుంటున్నాడా, లేకపోతే వాళ్ళు రియాక్ట్ కారనుకుంటున్నాడా? ఎంత ధైర్యం అండి అతనికి? దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. మేమే కాదండి, హిందూ అనేవాడు ఏ కంట్రీలో ఎన్ఆర్ఐగా ఉంటే వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే రేపు మార్నింగ్ రియాక్ట్ అవ్వడం అండి. అతను ఇదే కంట్రీస్లో అతను తిరిగి ఈ స్థాయికి ఎదిగి కామెంట్స్ చేస్తున్నాడు. ఎవరి మీద అండి? ఎన్ఆర్ఐలు, హిందువులు, అటు భారతదేశంలో హిందువులు అందరూ కొలుసుకునే దేవుళ్ళ మీద. రియాక్ట్ కారా అండి హిందూస్? ఎన్ఆర్ఐస్ రియాక్ట్ కారా? ఎందుకు రియాక్ట్ కారు? మీకు లేదా రెస్పాన్సిబిలిటీ? వి డిమాండ్ ఎవ్రీ ఎన్ఆర్ఐ ఫ్రమ్ ఆల్ ద కంట్రీస్, మీరు మీ రెస్పెక్టివ్ కంట్రీస్లో మీ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అతని వీసాని రివోక్ చేయమని, మీ సర్టెన్ పర్టికులర్ గవర్నమెంట్స్ని రిక్వెస్ట్ చేయమని మేము కోరుకుంటున్నామండి. ఆల్ ఎన్ఆర్ఐస్, ఎవ్రీ వన్ ఇన్ ద వరల్డ్. ఇతనే కాదు, అన్వేషే కాదు, రేపు ఫ్యూచర్లో ఏ యూట్యూబర్ అయినా ఇలాంటివి చెయ్యాలి అంటే కుదరకూడదండి. మనం దాన్ని ఎలా చేయకూడదు. ఎస్, అంటే రాము గారు, ఇప్పుడు చూడొచ్చు నా అన్వేష్ పై ఏదైతే ట్రోలింగ్స్ నడుస్తున్నాయో, చాలా మంది ఆయనకి ఉన్న ఫాలోవర్సే అతని మీద నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు. కాబట్టి సో దాని తర్వాత ఇటు నా అన్వేషణ స్పందించాడు. న్యూ ఇయర్ తర్వాత 2026లో నేను మారుతాను అంటూ కూడా ఆయన చెప్తున్నాడు. సో ఇప్పుడు ఇంకా మీరందరూ కలిసి అతని మీద కంప్లైంట్స్ కూడా రేస్ చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ తన తీరు నేను మార్చుకుంటాను, నేను చేంజ్ అవుతాను అంటూ ఆయన బహిరంగంగా ఒకవేళ ఆయన సారీ చెప్తే దాని సారీని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఏమండి, ఇప్పుడు సారీ నాకు తెలిసి 2-3 days ముందు సారీ చెప్పాడండి. ఓకే, సారీ చెప్పి నెక్స్ట్ రోజు మళ్ళీ కామెంట్స్ కంటిన్యూ చేయట్లేదు అతను. ఈజ్ రిలయబుల్? ఈజ్ ట్రస్టబుల్? చెప్పండి. అన్వేష్ అనే అతన్ని నమ్మే పరిస్థితి లేదండి. ఇప్పుడు ఈ రోజు ఒకలాగా, రేపు ఒకలాగా అతని అన్స్టేబుల్ మైండ్ని నమ్మే పరిస్థితులు లేరు. కొంతమందికి అతని ఎంటర్టైన్మెంట్, అతను ఇచ్చే కంటెంట్ ఎంటర్టైన్మెంట్ కావచ్చు, కానీ కొంతమందికి ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అండి. లాంగ్వేజ్ ఏదైనా ఉమెన్ అసలు ఏంటంటే వాడేంటంటే మాకు రకరకాల ఎడ్యుకేషన్ గురించి వీడియోస్ తీసి ఎగ్జాంపుల్స్ చూపించేది. ఇడియట్, లోఫర్ ఫెలో. మాకు తెలియదా? ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఎడ్యుకేషన్ ఉంటుంది. నువ్వేంట్రా మాకు చెప్పేది అన్వేష్? ఎన్ఆర్ఐ అనేవాళ్ళు ప్రతి ఒక్కరు రియాక్ట్ అవ్వాలండి. మనం ఈ యూట్యూబ్ కల్చర్ని మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఎవ్రీ ఎన్ఆర్ఐ ఇక్కడ లోకల్ ఉమెన్ కూడా దే ఆర్ వెరీ ఫ్యూరియస్ అబౌట్ దిస్ అండి. ఎవరు కూడా అతని లాంగ్వేజ్ కానీ, అతని బాడీ లాంగ్వేజ్ కానీ, అతని కామెంట్స్ కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఇక్కడ. దిస్ ఈస్ వాట్ ఈస్ డూయింగ్ ఇస్ అ వెరీ సీరియస్ అఫెన్స్. సారీ అండి, నా పక్కన ఇంకా వేరే అసోసియేషన్ మెంబర్స్ కూడా ఉన్నారు. తెలంగాణ తెలుగు అసోసియేషన్, హిందూ అసోసియేషన్ కూడా ఒక్కొక్కరు వచ్చి కూడా వాళ్ళ ఒపీనియన్స్ చెప్తారండి మీకు. ఫస్ట్ ప్రవీణ్ వస్తున్నారండి తెలంగాణ అసోసియేషన్ నుంచి. ఎస్ ప్రవీణ్ గారు చెప్పండి మేడం. ఎస్, ఏంటంటే మొత్తానికి ఇటు నా అన్వేష్ పై అయితే మీరందరూ ఒక ఏకతాటిపైకి వచ్చి కంప్లైంట్స్ కూడా రేస్ చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు అతని గురించి అసలు మీరు? ఇది సాధారణమైన విషయం కాదండి, ఇది అసాధారణమైన విషయము. అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించిన విషయము. ఒక వ్యక్తి
ఒక ప్రాపర్ మైండ్ సెట్ తోటి ఒక స్టేటస్ ఆఫ్ మైండ్లో ఉండి మాట్లాడే మాటలు ఎస్ కాదు ఇది. ప్రవీణ్ గారు ఇలా ఎస్ కొంచెం మీ మొబైల్ డౌన్ చేసుకుంటారండి, సో క్లారిటీగా కానీ. ఇస్ ఇట్ క్లియర్ నా? యా సో ఎవరైనా ఇప్పుడు ఇది పరిస్థితి ఎలా అయిపోయింది అంటే ఎవరికైనా వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది మేడం, కానీ అది శృతి మించకూడదు. ఎప్పుడైనా కూడా ఏంటంటే మనం ఎక్కడ వచ్చినాము, ఎక్కడ పుట్టినాము, ఎక్కడ పెరిగినాము, మన విలువలు ఏంటిది, మన సాంప్రదాయాలు ఏంటిది, మన సంస్కృతి ఏంటిది. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి 15-20 సంవత్సరాలు అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్కరు మినిమం ఇప్పుడు పోయిన వాళ్ళే కావచ్చు, కొన్ని 40, 50, 100 సంవత్సరాల నుంచి ఈ ప్రపంచ దేశాలల్లో అంతటా ఉన్నాము. వాళ్ళు మా పూర్వీకులే కావచ్చు, మాకంటే పెద్దవాళ్ళే కావచ్చు, మా వయసు వాళ్ళే కావచ్చు, ఇప్పుడున్న యువతరమే కానీ బయట ఎక్కడ కూడా మన హిందూ సమాజానికి సంబంధించిన పండుగలు కానీ, పబ్బాలు కానీ, దేవుళ్ళు కానీ, టెంపుల్ కానీ ఏం వ్యవస్థ పిచ్చిదా, లేకపోతే ఆ వ్యవస్థలో ఉండేవాళ్ళు పిచ్చేవాళ్ళ? ఇవాళ నిన్నగాక మొన్న వచ్చేసేసి ఒక యూట్యూబ్ పెట్టుకొని నీకు తెలిసి సగం తెలియని సమాచారాన్ని పట్టుకొని వచ్చి నువ్వు జనాలను సమాజాన్ని పక్కదో పట్టించడము అని అంటే చాలా అసాంఘిక చర్య. అది యాక్సెప్టబుల్ చేయకూడదు. అలాంటి వాళ్ళని ఎన్ని విధాలుగా అవకాశాలు ఉంటే, ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలుగా అనగదొక్కాలి. వాళ్ళ తాట తీయాల, మామూలుగా తీయకూడదు. వాడికి ఇంకొకసారి నీకు సంబంధం లేని వ్యవస్థ గురించి నీకు పూర్తిగా జ్ఞానం కానీ, అవగాహన కానీ, అలాంటివి సబ్జెక్ట్ లేని విషయాల గురించి నువ్వు మాట్లాడినప్పుడు ఆడ తాట తీయాలి. ఆడ నా చేతి కనుక దొరికిందంటే ఇండివిజువల్గా ఐఎమ్ హ్యాపీ టు గో ఎట్ ఎండ్, తోలు తీస్తాను. చాలా తప్పండి. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా, ఇప్పుడు వస్త్రధారణ కావచ్చు, దేవుళ్ళని, ఇప్పుడు మన హిందూ సమాజం అని అంటే రాముడు, సీత, మనం వాళ్ళ దగ్గర నుంచి మన పూర్వీకులే కావచ్చు, మా తల్లిదండ్రులే కావచ్చు, మేము మా పిల్లలకు రాముణ్ణి ఆదర్శంగా చూపెడతాము, సీతను ఆదర్శంగా చూపెట్టేసి ఇలా ఉండాలి అని నేర్పిస్తాం. వాళ్ళు మనకు ఆ బుక్సే మనకు ఆధారం, ఆ బుక్సే మన జీవన శైలి, ఆ బుక్సే మనకు మనం ఎలా ఉండాలి, మనం ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉంటున్నాం, ముందు ఎలా ఉండాలి అనేటివి చెప్పడానికి అవే మనకు ఉన్న ఆ లైన్స్ గురించి నువ్వు రాంగ్ కామెంట్ చేయడాలు. ఇప్పుడు దానివల్ల మనకి ఏమైనా బ్యాడ్ జరిగిందా? కొన్ని వందల సంవత్సరాల నుంచి వాటిని మనం నమ్ముకొని మనం చాలా మంచిగా పద్ధతిగా సమాజానికి మనం ఎన్నో విలువలను ఇస్తున్నాం. ఆ విలువలకు ఇప్పుడు రాముడి స్టోరీయే కావచ్చు, సీత స్టోరీయే కావచ్చు, మన భగవద్గీతలే కావచ్చు, లేకపోయేదంటే ఇవన్నీ మనకు మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని నేర్పినవి. నువ్వు వాటి గురించి కామెంట్ చేస్తున్నావు అంటే నీ అవగాహన రాహిత్యం ఎంత? నీ వల్ల నువ్వు ఒక 1.3 మిలియన్ 1.4 మిలియన్ వ్యూవర్స్ అని అంటే నువ్వు వచ్చినావు, ఇక్కడికి వచ్చిండు మా దగ్గరకు ఆస్ట్రేలియాకి వచ్చినప్పుడు మేము కూడా వెళ్ళినాం. పర్సనల్గా ఆయన స్లాంగ్ కానీ, ఆయన థింగే కానీ, ఆయన వ్యవహారమే కానీ మాకు నచ్చినాయి. అరే ఇప్పుడు మన రూరల్ ఏరియా నుంచి వచ్చేసినప్పుడు మన భాష కానీ, మన థింగ్ కానీ కొద్దిగా కనెక్టివిటీ అయినప్పుడు వీఆర్ ఆల్ ఎంజాయ్. ఇట్ ఈస్ ఎ ఫన్ అండ్ కామెడీ ఎంటర్టైన్మెంట్. ఓకే, అరే మనోడ్రాబాయ్ మనకు నచ్చిన స్లాంగ్లో మేము ఎంకరేజ్ చేసినాం. మంచిని ఎంకరేజ్ చేయడం అనేది మానవ ధర్మం, చెడుని ఎంకరేజ్ చేయడం అనేది దారిద్ర్యం. అది సమాజానికి పురుగు. ఆ పురుగుని ఇమీడియట్గా చంపేయాలి. దాన్ని క్షమించడము, క్షమించాలి అనడము, ఆ వ్యక్తి చెప్పిన మాటలను మనము యాక్సెప్ట్ చేయడం. ఒక్కసారి ఎప్పుడైనా తప్పు చేశాడు అని అంటే నువ్వు వ్యవస్థకు చీడపురుగు, నీలాంటి వాడు ఉండకూడదు. నేను ఒక పోలీస్ అయ్యేదంటే ఎన్కౌంటర్ చేసి పడేస్తా, ఒక లాయర్ని అయితే ఇమీడియట్గా శిక్ష ఇస్తా, తండ్రిని అయ్యేదంటే తల పోసేస్తా. నేను ఒక వ్యవస్థను అయ్యేది ఉంటే ఆ వ్యవస్థలో వాడిని తుటిముచ్చేస్తా. నీ ఒక మాట మాట్లాడేటప్పుడు నేను కొంతమంది ఫాలో అయ్యేటప్పుడు నీకెంత బాధ్యత ఉండాలి? నువ్వు మాట్లాడేది 10 మంది వింటున్నారు అని అంటే ఆ 10 మంది నీ దగ్గర నుంచి మంచి 4 పదాలు మంచి, లేకపోతే నిన్ను ఫాలో అయ్యే విధంగా నిన్ను ఫాలో అవుతున్నారు అని అంటే వాళ్ళు నీకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నట్టు? ఆ రెస్పెక్ట్ నువ్వు ఏ విధంగా తీసుకోవాలి? దానివల్ల నీకు ఎంత బాధ్యత పెరగాలి? నువ్వు మాట్లాడే ప్రతి మాట అనేది 10 మందిని మంచి మార్గంలో నడిపించే విధంగా ఉండాలి. పోయినావు 10 దేశాలలోకి వెళ్ళిన వాడున్న కొత్త విషయాలని చెప్తున్నావు, దట్స్ వెరీ గుడ్, వి యాక్సెప్ట్ దట్. అందుకే నీకు వ్యూయర్షిప్ పెరిగింది.
అన్ని దేశాలలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న మంచిని చెప్పు. మన దగ్గర ఎక్కడెక్కడైతే మిస్టేక్స్ ఉన్నాయో, ఇప్పుడు మన దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండదు. ఇలాంటి దేశాలకు రా, ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి వాళ్ళ నాలెడ్జ్ చేయి, దట్ ఈస్ వెరీ గుడ్. ఇక్కడ ఉన్న ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కావచ్చు, రోడ్ సిస్టమ్ కానీ ఇక్కడ బయట దేశాలలో చాలా బాగుంటాయి. మన దగ్గర ఇట్లా ఉంటుంది అని చెప్పేసి మన దగ్గర పొలిటీషియన్స్ కావచ్చు, మన దగ్గర బ్యూరోక్రాట్స్ కావచ్చు, అలాంటి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయి, చూపెట్టు. నువ్వు అది నిన్ను వరల్డ్ ట్రావెలర్ అంటారు. వరల్డ్ ట్రావెలర్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఏది మంచి ఉందో దాన్ని తీసుకో, మన దగ్గర ఏదైతే చెడు ఉందో దాని గురించి చెప్పు. కానీ ఎగతాళి చేయడము, వస్త్రధారణ గురించి నీకేం సంబంధం, దేవుళ్ళ గురించి నీకేం సంబంధం? ఇప్పుడు మేము ఇక్కడికి వస్తాము, బతుకమ్మ పండుగలు చేస్తాం, బోనాలు చేస్తాం, సంక్రాంతులు చేస్తాము, దివాళీలు చేస్తాము. ఎంత పిచ్చోళ్ళమా? మేము చదువుకోలే? మాకు అమ్మనాన్నలు లేరా? మాకు హిందూ ధర్మం గురించి తెలియదా? హిందూ ధర్మమైనా, ముస్లిం ధర్మమైనా, క్రిస్టియన్ ధర్మమైనా, ఇవన్నీ అదొక సమాజం, అదొక వ్యవస్థ. దానికి మనం దూరంగా ఉండాలి. అవసరమైతే మనం గౌరవించాలా, అవసరం కాకపోతే మనకు సంబంధం లేని విషయాలలో మనం తలదూర్చడము, మాట్లాడడము, చేయడం అనేది చాలా అవివేకం. ఇప్పుడు అన్వేషణ అనే అబ్బాయి ఏంటంటే ఆయన అవివేకమా అయోమయమా, ఈ స్టేటస్ ఆఫ్ మైండ్ నుంచి ఆయన తొందరగా బయటపడాలి. వ్యవస్థలు దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇలాంటివి జరగకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి ఏఐ కాలం వచ్చింది, యూట్యూబ్, ఫేస్బుక్లు, ఇన్స్టాలు, ఇలాంటి దరిద్రులను చూసేసి ఇంకో నలుగురు దరిద్రులు తయారైతే ఇదేమైతే సమాజం కాదు, దారిద్ర్యం అవుతుంది. ఇలాంటి మూర్ఖులను మొదట్లోనే మనం తుంచివేయాలి. ఆయనకు యాక్సెప్టెన్స్ ఇవ్వడము, ఆయనకు క్షమాపణ ఇవ్వడము అనడానికి ఆయన అనర్హుడు. ఇప్పుడు మా దగ్గర కనుక వచ్చేది ఉంటే మా సమాజం ఎమ్మటొస్తుందో రాదో వాడు తోలు తీస్తాం, మామూలుగా వదిలిపెట్టాం. లైక్ ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారు అని అంటే, ఐ కెన్ టాక్ ఎనీథింగ్, ఐ కెన్ డూ ఎనీథింగ్. ఎస్, నీకు ఆ వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది, 100% ఉంటుంది. కానీ ఆ లైన్స్, ఏ ఇండివిజువల్కైనా కొన్ని లైన్స్ అనేటివి అనివార్యం, కంపల్సరీ పెట్టుకొనే మాట్లాడాలి. ఆ లైన్స్ క్రాస్ చేసి మాట్లాడినప్పుడు కొంతమంది వ్యవస్థను, సమాజాన్ని ఇంటి సమస్య కంటే ఎక్కువగా పట్టించుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ చేతిలో నువ్వు పడ్డావంటే తాట తీసేసి మొత్తం తోలు తీస్తారు. అందరూ నా భార్య పిల్లల కోసము, డబ్బుల కోసం బతకరు. కొంతమంది దేవుడి కోసం బతుకుతారు, కొంతమంది ధర్మం కోసం బతుకుతారు, కొంతమంది సొసైటీ కోసం బతుకుతారు. అసొంటి వాళ్ళకి ఇసొంటి అన్వేషణ కనుక దొరికితే ఏమైతే తోలు తీస్తారు, తాట తీస్తారు, మామూలుగా తీయరు. జీవితంలో ఇంకోసారి నడవాలన్నా, లేచి పరిగెత్తాలన్నా కూడా ఎక్కడికి కూడా నీకు అసలు వీలు ఉండకుండా చేస్తారు. ఏమనుకో, నా ఇష్టం, నన్ను ఎవడు పట్టుకుంటాడు, ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఈ వ్యవస్థలు ఏం చేస్తాయి, నేను ఎక్కడనో ఉంటా, ఎక్కడనో వీడియో పెడతా అంటే కొడుకు ఎక్కడనో అక్కడ దొరుకుతావు తోలు తీసుడు కాదు, కళ్ళు గుడ్లు వీకి చెట్టుకులు ఆడుకుంటావు. అది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మారాలా, ఇలాంటి వీడియోలు బంద్ చేయి. సో మంచి, ఇప్పుడు బయట దేశాలకు వెళ్ళిన అన్ని మంచి మంచివి పెడతావు, గడగ ఇట్లా చేస్తారు, గడగట్లా చేస్తారు, ఇప్పుడు ఏదైనా కూడా మేము పోతాం, ఇప్పుడు పబ్లో పోతాం, ఇప్పుడు ఆడికి ఈడికి ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్క వ్యక్తి చేయాల్సిందే. మాకు యూట్యూబ్, మాకు ఉన్నాయి, ఫేస్బుక్లు ఉన్నాయి, ఇన్స్టాలు ఉన్నాయి. కానీ ఏం పెట్టుకుంటాం, మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయింది అనుకో ఫోటో పెట్టుకుంటాం, లేదంటే ఏదైనా మంచిగా ఏదైనా యాక్టివిటీ చేసినాం అనుకో ఇట్లా చేస్తామని చెప్పుకుంటాం. అది సమాజానికి అక్కడికి వచ్చే విధంగా ఉండాలి. కానీ సమాజాన్ని మనం చెడు మార్గంలో నడిపించే విధంగా మనం చేసే వీడియోలు కానీ మనం మాట్లాడే మాటలు అనేటివి ఉండకూడదు. అది ఏ వ్యక్తికైనా, ఈడొక్కడికి దరిద్రునికి ఒక్కడికే కాదు, ఏ దరిద్రపు వాళ్ళకే కానీ ఎవరికే కానీ ఇదంతా ప్యాషన్ అయిపోయింది. అయిపోయింది అని అంటే యూట్యూబ్ పెట్టుకోవడము, ఆ వ్యూవర్షిప్ రావడము, 4 డబ్బులు సంపాదించుకోవడము, చిల్లి పిచ్చి 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 బుడిబుడికలు బట్టలు వేసుకోవడము, చిల్లరేషాలు వేయడం అనేది చాలా సమాజంలో కామన్ అయిపోయింది. అది మీరు కూడా, మీ మీడియా వాళ్ళకు కూడా చెప్పేది ఏంటి అని అంటే, కొద్దిగా మీరు కూడా ఏంటంటే ఇలాంటి వాటి మీద కొద్దిగా ఫోకస్ చేయండి. ఇప్పుడు మీడియా అంటే సమాజమే కదా సార్, మీరే ఈ వ్యవస్థకు ఎప్పటికప్పుడు మంచి ఏంటో చెడేంటో చెప్పడానికి మీరే కులమానంగా ఉన్నారు, మీరే ఒక లైన్గా ఉన్నారు, అంటే ఒక మార్గంగా ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఇలాంటి దరిద్రుల విషయంలో చాలా కఠినంగా ప్రవర్తించాలి. కొంత టైం స్పెండ్ చేసేసి దీన్ని బాగా వైరల్గా పబ్లిక్కి, ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా దీన్ని మీరు ఎక్కువ టెలికాస్ట్ చేయాలి. ఓకే, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు ఆస్ట్రేలియాలోని భారతీయులంతా కూడా ఇటు నా అన్వేష్ తీర్పై అయితే ఆగ్రహంతో ఉన్నారు. అతని వీసాని రద్దు చేయాలి, ఆయన ఆస్ట్రేలియాలోనే అడుగు పెట్టే అవకాశమే లేదు అంటూ వీళ్ళు ఎంబసీకి అయితే కంప్లైంట్ చేస్తున్నారు. నిన్న తెలుగు వచ్చాక
ఇటు ఆస్ట్రేలియాలోని తెలుగు ప్రవాస భారతీయులంతా కూడా ఇటు నా అన్వేష్ పై అయితే కంప్లైంట్స్ రేస్ చేస్తున్నారు. ఇటు ఆస్ట్రేలియాకి రానివ్వము అంటూ వాళ్ళంతా ఇటు ఎంబసీకి కంప్లైంట్ చేస్తున్నారు. అతని ప్రవర్తన పట్ల, అలాగే ఇటు తెలుగు వాళ్ళపై ఆయన చేస్తున్న కామెంట్స్ కానివచ్చు, అలాగే ఇటు భారతీయ సంస్కృతిని కించపరుస్తున్న అన్వేష్ అనేక వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఆయన అక్కడికి వచ్చి అక్కడున్న కల్చర్ని దెబ్బతీయొద్దు అంటూ కూడా వాళ్ళంతా ఇమిగ్రేషన్ అధికారులకైతే చెప్తూ ఉన్నారు. సో ప్రెసెంట్ అక్కడ వీకెండ్ కావడంతో ఇటు ఎంబసీ అధికారుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. కానీ ఆ లోపే మేము అతన్ని రానివ్వకుండా చేస్తామంటూ వారు చెప్తూ ఉన్నారు. నా అన్వేష్ పై కంప్లైంట్ చేసిన అంశానికి సంబంధించి మనతో స్పందించేందుకు గోపి నమ్మల గారు ఉన్నారు లైన్ లో. నమస్తే అండి. హలో. ఎస్ గోపి గారు, ఇటు నా అన్వేష్ తీరుకు సంబంధించి మీరంతా ఒక టీమ్ గా ఏర్పడి అతనిపై అయితే కంప్లైంట్స్ రేస్ చేశారు కాబట్టి ఇటు ఎంబసీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ రాకపోతే మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారండి? మేడం, మేము చాలా బాధాకరమైన సిచ్యువేషన్లో ఉన్నామండి. మా హిందుత్వం మీద ఈ రకంగా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం, అటాక్ చేయడం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నామండి. సో మేమైతే ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ని వెరీ యాక్టివ్గా టచ్లో ఉన్నామండి. డ్యూ టు ద వెకేషన్ సీజన్ మాకు అపాయింట్మెంట్ ఈ వీక్లో వచ్చే పరిస్థితి ఉందండి. మేము వెరీ స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నామండి. ఎందుకంటే ఇవి సమాజంలో ఒక డిస్ప్యూట్స్ క్రియేట్ చేయడమే కాకుండా ఒక గొడవలకు కూడా దారి తీస్తుందండి. ఇట్లాంటి వాళ్ళు రీజన్ అవుతారు రేపు పొద్దున్న. వాళ్ళు చేసే వాడి మెంటల్ స్టెబిలిటీ లేని స్టేట్మెంట్స్ వల్ల రేపు పొద్దున్న సమాజంలో ఒక భయంకరమైన సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతుందండి. అట్లాంటిది కాకూడదని మేము గవర్నమెంట్ అప్రోచ్ అవుతున్నాం. అట్లానే లోకల్ ఎంపీస్ని కానీ మిగతా పొలిటికల్ లీడర్స్ని కానీ మేము క్లోజ్గా టచ్లో ఉన్నాం, ఈమెయిల్స్ పంపించాం. ఆయన వీసా ఉంటే మాత్రం, వ్యాలిడ్ వీసా ఉంటే మాత్రం మేము క్యాన్సిల్ చేయాలని వెరీ స్ట్రాంగ్గా కోరుకున్నామండి. మాకు కాన్ఫిడెన్స్ ఉంది పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని. ఇన్ కేస్ మాకు ఏ రెస్పాన్స్ వచ్చినా కానీ బేస్డ్ ఆన్ దట్ మేము ఫర్దర్ లీగల్ ప్రొసీడింగ్స్ అయితే ఉంటాయండి. అంత ఈజీగా విడిచిపెట్టే సిచ్యువేషన్ కాదు. ఆయన ఇది మొదటిసారి చేయడం కాదండి, చాలాసార్లు చేశాడు. అది ఎంత సిల్లీగా, ఫనీగా ఒక హిందుత్వంతో పాటు మన సమాజంలో స్త్రీల కోసం ఆయన మాట్లాడేది అత్యంత బాధాకరం అండి. దీన్ని మాత్రం అంత ఈజీగా విడిచిపెట్టుకోలేమండి. నేను అదే ప్రాంతం నుంచి వచ్చానండి, విశాఖపట్నం ప్రాంతం నుంచి వచ్చాను. విశాఖపట్నం ప్రాంతం అంటే చాలా కూల్గా, అసలు ఒక రోల్ మోడల్ లాంటి సిటీ అండి. పీపుల్ కూడా అట్లా ఉంటారు. కానీ ఇట్లాంటి వాడి వల్ల మాకు ఆ ప్రాంతానికి కూడా ఒక రకమైన బ్యాడ్ నేమ్ వస్తుంది అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నామండి. సో డెఫినెట్గా దీనిపైన ఫర్దర్ యాక్షన్స్ ఉంటాయండి. అంతేకాకుండా మేము కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఇండియాకి మేము స్ట్రాంగ్గా రిక్వెస్ట్ చేస్తున్నాము. లీగల్ యాక్షన్ అయితే ఉండాలి, వాడు జైల్లో ఉండాలండి, మారడండి. ఇంతకు ముందు కూడా చాలాసార్లు చూసాం ఆయన్ని. ఆయన అయితే మారుతాడని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకం లేదండి. సో 2 థింగ్స్ అండి. మేము ఆస్ట్రేలియా నుంచి మేము స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తున్నాం, ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్స్తో క్లోజ్గా ఉన్నాము. అట్లానే లీగల్ ప్రొసీడింగ్స్ కూడా మేము వెనుకాడమండి. అట్లానే ఇండియాలో కూడా మీ అందరి హెల్ప్ మాకు కావాలి. మీకు చాలా ధన్యవాదాలండి. మా వ్యూస్ని, మా బాధని మీరు బ్రాడ్కాస్ట్ చేస్తున్నందుకు. అదండి మా ప్లాన్. ఓకే, థ్యాంక్ యూ గోపి గారు.